దాదాపు 50 సంవత్సరాలుగా ఆనందంగా ఉన్న ఆ జంట కష్టసుఖాలను ఒకరితో ఒకరు పంచుకుంటూ జీవిస్తున్నారు. వాళ్ళ మధ్య రహస్యాలు ఏమీ లేవు. ఒకే ఒకటి, ఒక డబ్బాకు సంబంధించింది తప్ప. ఆ డబ్బాను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసి చూడకూడదని భార్య భర్త దగ్గర ప్రమాణం తీసుకుంది. చాలా ఏళ్లుగా దాని గురించి ఎవ్వరు ఏమీ మాట్లాడలేదు. కానీ భర్తకు మాత్రం అందులో ఏముంది అనే ఉత్సుకత తొలిచివేస్తూ ఉండేది. ఒకరోజు ఆ వృద్ధురాలు జబ్బున పడింది. కోలుకునే అవకాశాలు కనిపించలేదు. ఆమె ఆ రహస్యాన్ని ఇంకా దాచవలసిన అవసరం లేదని భర్తను ఆ డబ్బాని తీసుకురమ్మని చెప్పింది. భర్తను దాన్ని తెరవమని అడిగింది. ఆ డబ్బాలో 2 ఊలుతో అల్లిన బొమ్మలు, దాదాపు 7 లక్షల రూపాయలు కనిపించాయి. ఆ డబ్బా ఏమిటని మరణశయ్య మీద ఉన్న భార్యను అడిగాడు. మనం పెళ్లి చేసుకున్నప్పుడు మా అమ్మమ్మ వివాహ వ్యవస్థ ఆనందంగా గడవాలంటే ఎప్పుడూ వాదించకూడదని, కోపం వస్తే నిశ్శబ్దంగా ఓ పక్కన కూర్చొని ఊలు బొమ్మలు అల్లుకోమని చెప్పింది. నేను అలాగే చేశాను. ఆ డబ్బాలో 2 ఊలు బొమ్మలు ఉన్నాయి. అంటే భార్యకు 2 సార్లే కోపం వచ్చిందని పెద్ద ఆయన చాలా సంతోషపడ్డాడు. డియర్, 2 బొమ్మల సంగతి అర్థమైంది. ఆ డబ్బు మాట ఏమిటి? అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె నవ్వుతూ చెప్పింది. ఆ డబ్బు నేను ఊలు బొమ్మలు అమ్మగా వచ్చింది.